సో జనగణనకి సిద్ధమైపోండి. ఏప్రిల్ వచ్చేసింది, సెన్సస్ టైం. ఇంకొన్ని రోజుల్లోనే జనగణన జరగబోతోంది. మరి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? ఈసారి జనగణన చాలా డిఫరెంట్. ఎందుకు అంటే అధికారులు మీ ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాదు, డిజిటల్ రూపంలో కూడా మీకు మీరుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ సెన్సస్ జరిగింది 2011లో. సో 15 years బ్యాక్ జరిగింది. అవుట్ డేటెడ్ డేటా అది. సో ఇప్పుడు ఫ్రెష్ గా మరొకసారి ఈ జనగణన జరపబోతున్నారు. అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ ప్రకారం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు జరగనుంది. అండ్ దీనిలో మీరే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. se.census.gov.in లో మీరు లాగిన్ అయ్యి మీ వివరాలన్నీ అందులో నమోదు చేసుకోవచ్చు. అండ్ 15 రోజులు ఈ ఎన్యూమరేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ డిజిటల్ గా ఎలా చేసుకోవచ్చు? se.census.gov.in లోకి లాగిన్ అవ్వండి మీ మొబైల్ నంబర్ తో. సో అక్కడ నుండి ఫస్ట్ చేయాల్సింది మీ ఇంటి లొకేషన్ ని మ్యాప్ లో మీరు పాయింట్అవుట్ చేయండి. ఆ తర్వాత వచ్చే 33 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయండి. ఆ తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది, దాన్ని SEID అంటారు. సో ఆ ఐడి మీరు దగ్గర పెట్టుకుంటే ఒకవేళ అధికారులు సెన్సస్ కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి చూపెడితే చాలు, అంటే మీరు సెన్సస్ సబ్మిట్ చేసినట్లే. బట్ ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు డేటా ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఒకసారి సబ్మిట్ చేసేసారు అని అంటే ఇక డేటా లాక్ అయిపోతుంది. అండ్ 100% ఈ డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ అధికారులే కనుక మీ ఇంటికి వచ్చారు, ఆన్లైన్ కాదు డైరెక్ట్ గా అధికారులు మీ ఇంటికి వచ్చారు, ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు? అఫ్ కోర్స్ ఇది ఆన్లైన్ లో కూడా ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ఒకసారి మనం చూసినట్లయితే అధికారులు ఫస్ట్ మీ ఇంటికి రాగానే మీ ఫ్యామిలీ గురించి అడుగుతారు, మీ డీటెయిల్స్ అడుగుతారు. సో ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, మీ ఇంటి గురించి, సొంత ఇల్లు అయితే డీటెయిల్స్, ఆ సొంత ఇల్లు కట్టుకున్న విధానం కానీ ఆ డీటెయిల్స్ అడుగుతారు. ఆ తర్వాత మీరు తినే ఆహారంలో, అంటే మనం యూజువల్లీ కొంతమంది రైస్ తింటారు, కొంతమంది చపాతీ తింటూ ఉంటారు. సో తినే ఆహారంలో మీరు గోధుమలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారా, లేకపోతే వరి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారా, అంటే రైస్ పరంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, ఆ డీటెయిల్స్ అడుగుతారు. మరోవైపు మీ ఇంట్లో అంటే టీవీ, ల్యాప్టాప్, ఇంటర్నెట్ తో సహా ఈ కనెక్షన్స్ ఉన్నాయా, LPG కనెక్షన్ ఉందా లేదా, మీకున్న వెహికల్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అడుగుతారు. అండ్ ప్రైవసీ విషయానికి వస్తే అసలు భయపడద్దు, ఛాన్సే లేదు. బికాస్ ఈ డేటా ఎక్కడా ఎవరితో కూడా షేర్ చేయబడదు, నాట్ ఈవెన్ RTI. ఆ తర్వాత ఎవిడెన్స్ గా, అంటే కోర్టులో ఒకవేళ ఎవిడెన్స్ గా ఏదైనా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారేమో అనుకోవచ్చు. నో, కోర్టులో ప్రొవైడ్ చేసే ఛాన్స్ లేదు, బికాస్ దిస్ ఇస్ రూల్ కాబట్టి. అలానే ఏ ఆర్గనైజేషన్ అయినా, లైక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గర కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబడదు. బట్ వన్ థింగ్, వీటికి సంబంధించి ఏమన్నా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మీ మీద చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.